శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 758వ నామము సర్వలోకేసి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సర్వ అంటే అన్ని, లోక అంటే లోకములకు, ఈసి అంటే పాలకురాలు, అధినేత్రి, నాయకురాలు, ఇన్ని అర్థాలు ఉన్నాయన్నమాట. జగన్మాత పంచకృత్యపరాయణ, ఈ సమస్త విశ్వాన్ని సృష్టించింది. దానికి పాలకురాలు లయకారిణి ఆ తల్లే కాబట్టి వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని సర్వలోకేసి అని కీర్తించారు. హిందూ పురాణంలో ఈ సమస్త బ్రహ్మాండాన్ని కొన్ని లోకాలుగా విభజించారన్నమాట. ఇవన్నీ ఒక విరాట్ స్వరూపుని యొక్క అంటే విశ్వరూపుని యొక్క శరీరంలోని అవయవాలుగా తెలియజేశారు. మహాభాగవతం 2వ స్కందంలో ఈ లోకాల గురించి ప్రస్తావన ఉంది. అవేంటి అంటే మొత్తం 14 లోకాలని, వాటిలో ఊర్ధ్వలోకాలు అంటే పైనున్నవి 7, అధోలోకాలు అంటే క్రిందున్నవి 7 అని ఉంది. ఈ 14 లోకాలు సమస్త లోకాలను భరించి పోషించి తనలో మళ్ళీ లయం చేసుకునే ఈ బ్రహ్మాండ పురుషుని యొక్క కటి అంటే నడుము పై భాగాన పైన 7 లోకాలు ఉన్నాయని, కటి భాగం కింద 7 లోకాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, లేదంటే దేవలోకము అంటే ఇంద్రుడు అక్కడ ఉంటాడనమాట. స్వర్గం, మహల్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం, ఈ విధంగా మోక్ష దిశని అంచెలంచెలుగా మోక్ష దిశని కలిగించేవన్నమాట. పుట్టుక మరణం లేని బ్రహ్మదశ కలిగిన లోకం కూడా ఉంది. మనిషి ఊర్ధ్వముఖంగా మాత్రమే ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు మాత్రమే పైకి చూడగలుగుతూ ఉంటాడు. అందుకని సాధనపూర్వకంగా ఈ ఊర్ధ్వలోకాల్లో కింద ఉన్న మానవుడు నెమ్మదిగా ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ పైకి వెళ్ళాలి. సాధారణంగా మనందరం సుఖం కోరుకుంటూ ఉంటాం కదా. అయితే వారికి లభించే సుఖం ఈ సుఖం తత్వం అన్నారు. అంటే ఆయా లోకాలను బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కొక్క లోకానికి సుఖం మారుతూ ఉంటుందన్నమాట. భూర్భువస్వ లోకాల్లో లభించే సుఖం ఎప్పటికీ నిత్యమైంది, శాశ్వతమైంది కాదు. ఈ భూలోకంలో ఈ స్వర్గలోకాల్లో ఉండే సుఖం నిత్యమైనది కాదు. 4వదైన మహల్లోకం ఉంది కదా, అది ముక్తికి స్థానమే. కానీ ఈ కల్పాంత ప్రళయకాలంలో అక్కడ కూడా తాపం అంటే బాధలు తప్పవు. అంటే అక్కడ కూడా అన్నీ లయమైపోతాయి అన్నమాట. మహల్లోకం పైన జనలోకం ఉంది. ఆ లోకంలో ప్రవేశించినప్పటి నుంచి మొదలుకొని శాశ్వత సుఖం ఆరంభమవుతుందన్నమాట. అది అమృత రూపమైన సుఖం. జనలోకం పైన ఉన్న తపోలోకంలోని సుఖం ఇంకెప్పటికీ శాశ్వతమైనదే కాకుండా ఈ క్షోమ రూపంలో ఉంటుంటుంది. తపోలోకం పైన ఉండే సత్యలోకంలో సుఖం ఎప్పటికీ శాశ్వతంగా మోక్షప్రదంగా ఉంటుందన్నమాట. అక్కడికి మానవులు చేరుకోవడానికి అంటే నెమ్మదిగా ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఇక మిగిలిన 7 అధోలోకాలు కనుక మనం పరిశీలించినట్లయితే వీటిని బిలస్వర్గాలు అంటారు. ఈ లోకాల్లో కూడా కామ, భోగ, ఐశ్వర్యాలు స్వర్గలోక వాసులకు లభించినట్లే ఇక్కడ కూడా వారికి అన్నీ లభిస్తూ ఉంటాయి. ఈ లోకాలన్నింటినీ మయుడు అనేవాడు నిర్మించాడనమాట. అంతులేని కామభోగాలు నిరంతరం అనుభవిస్తూ ఉండటమే ఈ లోకంలో ఉండే వాళ్ళ పని అనమాట. ఊర్ధ్వలోకాల వారికి ఉన్నట్లు ఇక్కడ వారికి మాత్రం సూర్యరశ్మి ఉండదు. మనకి సూర్యరశ్మి ఉంటుంది, మన నుంచి పైన అందరికీ సూర్యరశ్మి ఉంటుంది, కానీ ఈ ఊర్ధ్వలోకాల వాళ్ళకి సూర్యరశ్మి ఉండదు. అయితే అక్కడ యొక్క సర్పాల మణులు దేదీప్యమానంగా కాంతి ఎక్కువగా ప్రకాశిస్తూ ఈ లోకాల్లో వెలుగుని ప్రసరింపచేస్తూ ఉంటాయి. ఇక్కడ వారంతా కూడా ఈ వ్యాధులకు, వార్ధక్యానికి, మానసిక బాధలకు దూరంగా ఉంటూ ఉంటారు. ఈ సర్పాలు గరుత్మంతుడి భయంతో బయటికి రావన్నమాట. 6వది తలాతలం అంటే ఒకదాని తర్వాత కిందకి వెళ్తూ ఉంటే 6వది తలాతలం. ఈ లోకంలో రుద్రుడి రక్షణలో ఉంటూ ఉంటుంది. ఇక్కడ యక్షులు నివసిస్తూ ఉంటారు. ఇక 7వది పాతాళం. ఇక్కడ నాగజాతి వాళ్ళు ఉంటారనమాట. వాసుకి, శంకుడు, కులికుడు, ధనుంజయుడు అలాంటి మహానాగులన్నీ గొప్ప మనులతో అక్కడ ప్రకాశిస్తూ ఉంటారు. ఆ పాతాళం అడుగున ఆదిశేషుడు 30,000 యోజనల కైవారంలో చుట్టుకుని ఉంటాడనమాట. ఆదిశేషుడి పడగ మీద ఈ భూమండలం మొత్తం ఒక ఆవగింజంత పరిమాణంలో ఉంటుంది. అటు 7 ఊర్ధ్వలోకాలు, ఇటు 7 అధోలోకాలకు
ఈ అమ్మవారు సర్వలోకేశి అని కీర్తింపబడుతూ ఉంటుంది. వీటినన్నిటికీ మరి పాలకురాలు కదా, కాబట్టి సర్వలోకేశి అని అమ్మవారిని కీర్తించారు. ఈ చతుర్దశ భువనాలను పాలించడం ఆ తల్లిని సర్వలోకేశి అనే నామంతో మనం కూడా కీర్తిస్తూ ఉండాలి. అప్పుడు ఆ అమ్మవారు మన శరీరంలో కొలువై మనకి ఏది కావలిస్తే అది, ఎలాంటి అనారోగ్యాలు రాకుండా అమ్మవారు మనకి అన్నీ ప్రసాదిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.